ఒక్కరికైనా టికెట్లు ఇచ్చారా? అసలు బీసీలకి మీరు ఇచ్చిన టికెట్లన్నీ కేవలం 3 టికెట్లు ఇచ్చారు. కేవలం 3 టికెట్లు ఇచ్చి మీరు ఏం చెప్తున్నారు? బీసీలు అంటే నాకు ప్రేమ, వాడబలిజీలు అంటే నాకు ప్రేమ, అగ్రికుల క్షత్రియులు అంటే ప్రేమ. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే పోటీ చేస్తున్నారో మన శిరీష గారి భర్త, ఆయన మొన్ననే అగ్నికుల క్షత్రియులకి చాలా ఇబ్బందికరమైనటువంటి వాక్యాలు మాట్లాడారు. మొన్నటి వరకు వీళ్ళకి అసలు అడ్రస్సే ఉండేది కాదు. ఇక్కడ నియోజకవర్గంలో సొంత ఇల్లే ఉండేది కాదు. ఎన్నాళ్ళు మీకు అధికారం ఇస్తే మీరు ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? ఇప్పటికిప్పుడు వచ్చి ఇల్లు కట్టుకోవడం దీని అంతరార్థం ఏంటి? మీరు గెలిస్తే ఉంటారో లేదో తెలియదు, గెలిచినా ఓడినా ఇక్కడ నిలబడిన నాయకులు కావాలి. 100% అప్పలరాజు గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి. ఎందుకంటే ఆయన ఇక్కడ స్థానికుడు, మన కష్టాలు తెలిసే వ్యక్తి, మనలో ఉండే వ్యక్తి, మన కోసం బ్రతికే ఉండే వ్యక్తి. నిజమైన పొత్తు ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు, అప్పలరాజు గారు ప్రజలతో పెట్టుకున్నారు. నిజమైనటువంటి బలం ఏదైనా ఉందంటే ప్రజలకు ఉంది. ప్రజలతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ కాబట్టి మరలా జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ అప్పలరాజు గారు మరలా గెలవడానికి సిద్ధంగా ఉన్నారని మీకు చెప్తున్నాం. మత్స్యకారులకి శాశ్వతమైనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారని ఖచ్చితంగా చెప్పగలరు. ఎందుకంటే ఎప్పుడో చేస్తామనేది కాదు, చేసేసినవి మీకు చెప్తున్నాం. వేట నిషేధ కాలంలో ఇదివరకు 2,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తున్నారు. మత్స్యకార భరోసా 10,000 రూపాయలు ఇస్తున్నారు, ఇప్పుడు అది 20,000గా మార్చారు. డీజిల్ సబ్సిడీ ఒకప్పుడు 3 రూపాయలు ఉండేది, ఇప్పుడు 9 రూపాయలు ఇస్తున్నారు. మత్స్యకార ప్రమాద బీమా ఒకప్పుడు 2 నుంచి 5 లక్షలు ఉండేది, ఇప్పుడు 10 లక్షలు ఇస్తున్నారు. సో మత్స్యకారుల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో అప్పలరాజు గారు చేశారు. కాబట్టి ఈ రోజు మత్స్యకారులందరూ కూడా ఆయనతో వెంటబడున్నారు. ఈ రోజు నేను వచ్చానంటే కారణం ఏంటంటే ఆయన విధి విధానాలు నచ్చాయి, ఆయన తాలూకా పద్ధతులు నచ్చాయి, ఆయన కష్టపడే తీరు నచ్చింది. కాబట్టి ఈ రోజు ఆయనకు మద్దతు ఇవ్వడానికి వచ్చాం. పలాస నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా చేతులెత్తి మొక్కుతున్నాను. స్థానిక నాయకుడికి గౌరవించండి, అప్పలరాజు గారిని గెలిపించండి. పలాస నియోజకవర్గ అభివృద్ధికి మీరందరూ కూడా పట్టం కట్టండి తప్ప సినిమా పార్టీలకి, సినిమా డైలాగులకి చెప్పుకునే వాళ్ళకి, ఏదో వెకేషన్కి వచ్చినటువంటి రాజకీయ నాయకులు దయచేసి ఇక్కడ పట్టం కట్టకండి మీ అందరికీ కూడా నేను చేతులెత్తి కోరుతున్నాను. మొన్ననే విశాఖపట్నంలో 38 బోట్లు కాలిపోతే 24 గంటల్లో ఇమ్మీడియట్లీగా కోట్లాది రూపాయలు మత్స్యకారులకు ఇప్పించినటువంటి ఘనత అప్పలరాజు గారిది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానిది. అలానే మన మంచినీళ్ళపేటలో కూడా ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు జెట్టి నిర్మాణం జరగబోతుంది, ఖచ్చితంగా అది పూర్తవుతుంది. అలానే ప్రతి జిల్లాకి ఒక పోర్టు నిర్మాణం కూడా ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పనులన్నీ కూడా ఈరోజు ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. కాబట్టి మత్స్యకారులకి అడ్డాగా ఉన్నటువంటి పలాస నియోజకవర్గంలో ఖచ్చితంగా మత్స్యకారులు, ఇతర సామాజిక వర్గాలు మరియు పలాసలో ఉన్నటువంటి యువత అంతా కూడా అప్పలరాజు గారిని గెలిపించుకొని మరొక్కసారి ఆయన మినిస్టర్ గా చూసుకొని ఈ పలాస అభివృద్ధికి మనందరం కూడా పట్టం కట్టాలని మీ అందరికీ కూడా సవినయంగా కోరుతున్నాను.